హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వామియే శరణమయ్యప్ప. మనం ఇప్పుడు హథీరామ్ బావాజీ మరియు శ్రీ స్వామివారు పాచికలాడిన ప్లేసు మరియు హథీరామ్ బావాజీ జీవ సమాధి మఠము చూద్దాం రండి స్వామి. తిరుమలకు వచ్చే ఎంతోమంది భక్తులకి ఇక్కడున్న పవిత్రమైన ప్లేసులు తీర్థస్థలాలు తెలియదు. చాలామంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నట్టే వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా అందరూ ఇక్కడ ఉన్న పవిత్రమైన ప్లేసులు తీర్థస్థలాలు చూసి తరించాలని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటో ఈ పవిత్రమైన ప్లేసులు చూద్దాం రండి. మొదటిది హథీరామ్ బావాజీ మఠం జీవ సమాధి, ఆయన పాచికలాడిన ప్లేసు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. హథీరామ్ బావాజీ ఉత్తర భారతదేశం నుండి శ్రీ స్వామి హథీరామ్ బావాజీ అసలు పేరు బైరాగి 600 సంవత్సరాల క్రితం తిరుమలకు వచ్చి తిరుమలేశుని భక్తి శ్రద్ధలతో పూజించేవారు. బావాజీని మెచ్చి ప్రతి నిత్యం శ్రీ వెంకటేశ్వరుడు బావాజీతో పాచికలాడుచుండేవాడు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇది కట్టుకథ అని తేల్చాలని బావాజీని ఒక గదిలో బంధించి ఆ గది నిండా చెరుకు గడ్డలు వేసి ఒక రాత్రిలో మొత్తం తినేయాలని శాసించాడు. బావాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించాడు. శ్రీ స్వామివారి ఏనుగు రూపంలో సాక్షాత్కరించి ఒక్క చెరుకు గొడగడ లేకుండా మొత్తం తినివేసినాడు. అప్పటి నుండి తిరుమల ఆలయ ప్రధాన అధికారిగా నియమించబడి ఆలయ సమీపంలో శ్రీ సీతారామాలయం నిర్మించారు. శ్రీ స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు గనుక హతి అని రామాలయం నిర్మించారు గనుక రామ అని బావాజీని అప్పటి నుంచి హథీరామ్ బావాజీ అని వాడుకలోకి వచ్చింది. ఇప్పటికీ ఆలయ సమీపంలో ఉన్న హథీరామ్ మఠం నందు శ్రీ స్వామివారి పాచికల ఆడిన పవిత్ర స్థలంను చూడవచ్చును. ఈ పక్కనున్న పవిత్ర స్థలం నందు శ్రీ స్వామి హథీరామ్ బావాజీ జీవ సమాధి అయినారు. ఇది ఫ్రెండ్స్ హథీరామ్ బావాజీ యొక్క జీవిత చరిత్ర, ఆయన యొక్క మఠం జీవ సమాధి. ఇది చాలామంది చూసి తరించాల్సిన ప్లేసు. ఖచ్చితంగా చూసి తరించండి ఫ్రెండ్స్.